పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల తీరు పట్ల మహాసేన రాజేష్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే క్రైమ్ సీన్ ను పోలీసులు ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు. కొవ్వూరు టోల్ గేట్ కి ముందే ఆయనపై దాడి జరిగినట్లుగా తాము అనుమానిస్తున్నామన్నారు. కొవ్వూరు అనంతపల్లి టోల్ గేట్ మధ్య ఉన్న 8 సీసీ కెమెరాల ఫుటేజ్ టైంతో పాటు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై దాడి చేసి చంపి శవంపై బైక్ పడుకోబెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై విచారణ జరిపి నిజ నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు రాజేష్ మహాసేన. ఇది ఒకవేళ హత్యను మీకు ఏమన్నా డిస్పోజ్ చేస్తాను అదే పెట్టుకోండి. మీరు ఎదురుకుంటే రాజశాలి వెళ్తాను. మీరు మీ పట్టుకోండి. రావడంతో అందరూ మలయాళ ప్రతి ఒక్కడూ పాయింట్ మాట్లాడారు. ఏమంటే ఇది 2 రాష్ట్రాల క్రైస్తవుల సమస్య. లక్షలాది మంది దీని మీద ఇంత ఆందోళన చెందుతూ ఉంటే మేము ఓన్లీ ఫ్యామిలీకి మాత్రం చెప్తాను రూల్స్ మాట్లాడారంటే అది పక్కా నిర్లక్ష్యం. ఈ కేసు యొక్క తీవ్రత గాని, ఈ కేసు యొక్క సున్నితత్వం గాని ఏ మాత్రం తెలియని పోలీసులు ఆ రోజున అక్కడ డ్యూటీ చేశారు. సాయంత్రంకి వచ్చేటప్పటికి ఇది ఇగో 2 ఫుటేజ్ చూపించారు మాకు. ఓకే, అది ఆయన కొవ్వూరు టోల్ గేట్ దాటాడు అన్నారు. చూశాను, కరెక్టే. కొవ్వూరు టోల్ గేట్ కి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కి 10 కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్. ఆయన బండి మీద 60లో వస్తే ఖచ్చితంగా 10 నిమిషాలుగా అక్కడికి వచ్చేస్తారు, అది కరెక్టే. ఆ 10 నిమిషాల తర్వాత అక్కడ యాక్సిడెంట్ 11:42కి సీసీ రికార్డ్ అయింది, బండి పక్కకి వెళ్ళిపోయినట్టు. సో దారిలో ఏమీ జరగలేదని నమ్మాం మేము. పోలీసు వారు కూడా ఇదిగో ధూళి రేగిందండి, ఇది యాక్సిడెంట్ అండి అన్నారు, అది నమ్మాం. నమ్మిన తర్వాత ఎవరు ఆందోళన పడకండి, ఇది చూడడానికి అలాగుంది, ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని ప్రజలందరినీ శాంతపరిచాం మేము. మీకు ఏమైనా ఆటంకం కలిగించామా? డెడ్ బాడీ మీరు ఏదన్నా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని మేము ఏమన్నా పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించామా? మీరు ఏం చెప్తే అదే విన్నాం, ఏం చెప్తే అదే నమ్మాం. ఇప్పుడు ఎన్ని రోజులైంది ఏమంటే ఇక్కడి నుంచి కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాల్సి ఉంది. మొట్టమొదట సీఐ గారిని సస్పెండ్ చేయాలి. రెండోది ఇక్కడ నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారో వాళ్ళు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నిన్న ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు, అనుమానాస్పద మృతాన్ని మేము ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు. మీరు అనుమానాస్పద మృతాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం అన్నమాట మాకెందుకు చెప్పలేదు, లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు? లోకేష్ గారికి చెప్పకపోవడం వల్ల ఆయన ప్రాథమిక విచారణ అనంతరం పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం రోడ్డు ప్రమాదాన్ని ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అడ్డువానోడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు, అది రోడ్డు ప్రమాదం అని ఎలా చెప్పేస్తారని చెప్పి ఆయన్ని విమర్శిస్తున్నారు. ఏంటి డబుల్ గేమ్ ఆడుతున్నారా? ఆ పోలీస్ అధికారులు అడుగుతున్నాను నేను, ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని? అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆధారాలు చూపించలేదు? అక్కడ ఏదైతే కొవ్వూరు టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన అటు ఇటు నడుస్తున్నాడు, అటు ఇటు ఊగుతుంది. అంతకుముందు ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఇన్ని రోజులు పట్టిందా మీకు కొవ్వూరు టోల్ గేట్ నుంచి అనంతపల్లి టోల్ గేట్ దాకా ఉన్న ఆ సీసీ కెమెరాలు రిలీజ్ చేయడానికి? అనంతపల్లి టోల్ గేట్ దగ్గర ఇతను అలాగే వచ్చాడా? ఆ బ్లింకర్ వెలుగుతుందా, హెడ్ లైట్ వెలుగుతుందా, అది బయట పెట్టడానికి ఏమైందా మీకు? మీరు చెప్పిన మాట మేమేమో యాక్సిడెంట్ అయి ఉంటుందనేమో మేము మాట్లాడితే ఈ రోజున మమ్మల్ని ఏదో చేస్తారా మీరు? గన్నవరం దగ్గరే బ్లింకర్ వేసుకుని వస్తున్నారు అన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయరు? ఇది యాక్సిడెంట్ అయితే ఎప్పుడైతే బండి పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు? మీరు యాక్సిడెంట్ అయితే క్లియర్ గా రిలీజ్ చేయండి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రెహానా క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాత్రం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. దీనిపై కూడా చూడలేదు మాత్రం క్రైస్తవ మత సంఘ నాయకులు కానివచ్చు, అదేవిధంగా క్రైస్తవ సంఘ భక్తులు కానివచ్చు, వీళ్ళందరూ కూడా ప్రవీణ్ మృతిపై అయితే మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా ఇప్పటికే
సమగ్ర విచారణ జరపాలంటూ కూడా అటు ఆయన సంబంధించినటువంటి దీనిపై క్రైస్తవ సంఘ నాయకులు కూడా అదేవిధంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసినట్టు మాత్రం ఈ తరుణంలోనూ నేడు ఈ ప్రవీణ్ మృతిపై మాత్రం పోలీసుల తీరుపై మాత్రం అసహనం కూడా మహాసేన రాజేష్ మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇదే విధంగా చూసినట్టు మాత్రం ఈ రోజు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీని కూడా కలిసి అదేవిధంగా మృతిపై సంబంధించి సమగ్రంగా విచారణ జరపాలి. అదేవిధంగా కూడా ఆ రోజు జరిగినటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా ఆధారాలతో బయటకు రిలీజ్ చేయాలంటూ కూడా మహాసేన రాజేష్ అయితే మాత్రం డిమాండ్ చేశారు. ఇది చూసినట్టు మాత్రం రాజేష్ కూడా మీడియా ముఖానికి వచ్చి కూడా ఆ సంచలనమైన ఆరోపణలు అయితే కూడా చేశారని చెప్పుకోవచ్చు. మనం పగడాల ప్రవీణ్ మృతిపై మాత్రం పోలీసులు మాత్రం బాధ్యత రహితంగా విచారణ వ్యవహరించారని చెప్పేసి అయితే ఆయన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన వెంటనే క్రైమ్ సీన్ కి పోలీసులు ఎందుకు వెళ్లి కాపాడలేకపోయారని చెప్పేసి కూడా ఈ రాజేష్ అయితే ప్రశ్నించారు. అదేవిధంగా ప్రవీణ్ హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అంటూ కొందరు పోలీసులు మాత్రం నారా లోకేష్ కి ముందే ఎందుకు తెలిపారు, దీన్ని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినప్పుడు యాక్సిడెంట్ అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ కి ఎందుకు తెలిపారు, ఈ మృతిపై అయితే మాత్రం ఎన్నో అనుమానాలు ఉన్నప్పుడు దాన్ని ప్రత్యేకంగా యాక్సిడెంట్ కింద అని చెప్పేసి అయితే మాత్రం దీన్ని పక్కదోవ ఎందుకు పట్టిస్తారని చెప్పేసి అయితే మాత్రం కొంతమంది పోలీసులు ప్రభుత్వంలో ఉండి అదేవిధంగా ప్రభుత్వంలో డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ కూడా ఈ మహాసేన రాజేష్ అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అదేవిధంగా చూసుకునే ఇప్పటికే ఈ క్రైస్తవ మత సంఘ నాయకులు కానివచ్చు, అదేవిధంగా ఎంతో మంది క్రైస్తవ మతస్థులు కూడా ఇప్పటికే ఈ పగడాల ప్రవీణ్ మృతిపై అయితే మాత్రం ఎంతో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తారు. దీంతో కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టోల్ గేట్ సమీపంలో ప్రమాదం జరిగినటువంటి టోల్ గేట్ సమీపంలో 8 సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఆ సీసీ కెమెరాల ఫుటేజీలని ఎందుకు రిలీజ్ చేయలేదని చెప్పేసి కూడా మహాసేన రాజేష్ అయితే కూడా కోరారు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం మహాసేన రాజేష్ ప్రధానంగా డిమాండ్ చేసి చూసినట్లయితే మాత్రం ఇప్పటికే ఆ టోల్ గేట్ సమీపంలో రాకముందే ఆ ప్రవీణ్ పై అయితే మాత్రం దాడులు జరిగాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే టోల్ గేట్ దాటిన కొద్ది దూరంలోనే ఆ ప్రవీణ్ ని చంపేసి అదే తనపై కూడా ఆ బైక్ ని పడేసి ఇది యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశారని చెప్పేసి మాత్రం కూడా ఈ మహాసేన రాజేష్ కూడా డిమాండ్ చేస్తారు. దీంతో కూడా ఇప్పటికే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్రైస్తవ మతస్థులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా కూడా ఎక్కడ చూసుకున్నట్టు మాత్రం ప్రవీణ్ సంతానం తెలుస్తూ కూడా ఇది అనుమానాస్పద మృతి కిందనే కేసు నమోదు చేయాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇప్పటికే ఇటు కూటమి ప్రభుత్వంలో నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి ఈ ప్రవీణ్ ఈ రోజు మహాసేన రాజేష్ బయటికి వచ్చి ఇట్లా ఈ విమర్శలు చేయడంతో కూడా ఇదొక టీడీపీ కూటమి పార్టీలో కానివచ్చు, అదేవిధంగా ఆ టీడీపీలో కూడా ఒక ఆందోళన మొదలైందని చెప్పుకోవచ్చు. ఇట్లా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఈ రాజేష్ ఇలా బయటికి వచ్చి పోలీసుల తీరుని ఆగ్రహం వ్యక్తం చేయడంతో కూడా ఇటు పోలీసుల తీరుపై కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీంతో కూడా ఈ రోజు అన్నటువంటి డీసీపీకి కూడా లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వడంతో పాటుగా దీనిపై పూర్తిగా సమగ్ర విచారణ చేసి దీంట్లో యాక్సిడెంట్ గా జరిగితే మాత్రం యాక్సిడెంట్ గా చూడాలి. అదేవిధంగా ఇది ఎవరైనా హత్య చేశారా లేకపోతే దానికి సంబంధించి పూర్తి దర్యాప్తులు చేసి లెక్కపూర్వకంగా అందజేయాలని చెప్పేది మాత్రం కూడా ఇటువైపు అయితే మాత్రం మహాసేన రాజేష్ కూడా కోరిన సందర్భం అయితే కూడా ఉందని చెప్పుకోవచ్చు. రెహానా. ఓకే యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.